కులగణన జరగాలి అని రాహుల్ గాంధీ గారు లోక్సభలో నెత్తి నోరు కొట్టుకొని మాట్లాడుతున్నారు. అంతకుముందు కూడా కులగణన జరగాలని ఆయన మొత్తుకుంటూనే ఉన్నారు. ఇది అడగంగానే అనురాగ్ ఠాకూర్ గారు ఒకటే ప్రశ్న చేశారు, అయ్యా మీది ఏ కులము అని. ఇది అడగంగానే మన అఖిలేష్ యాదవ్ గారి కోపం వచ్చి ఆయన్ని కులం అడుగుతావా అన్నారు. ఎందుకు అడగకూడదు? కులగణన చెయ్యాలి అని అడిగిన వాడిని కులం అడిగితే తప్పు వచ్చిందా? ఇది ఎక్కడ విట్టూరవండి? ముందు ఆయన కులం చెప్పమనండి, తర్వాత మిగతా వాళ్ళం కులం చెప్తాం. అయినా కులం లేదు, మతం లేదు, మనమంతా మానవ కులం అని చెబుతున్నటువంటి ఎర్రన్నలు వెనకాల నుంచి మెంటరింగ్ చేస్తున్నారు కదా. కులం లేదు అని చెప్తున్నటువంటి మీరు రాహుల్ గాంధీకి అరే నాయన కులగణన ఎందుకు, కులం పేరుతో ఈ దేశాన్ని విభజించొద్దు, మేము కులం వద్దు అని చెప్పామని చెప్పచ్చు కదా. అది చెప్పరు. ఎందుకు అనంటే ఇవాళ హిందువులు కులం పేరుతో కాకుండా హిందుత్వం పేరుతోటి ఒకటవుతున్నారు. ఒకటైనటువంటి హిందువులు ప్రపంచాన్ని జయించగలరు. ఒకటైనటువంటి హిందువులు ప్రపంచంలో అద్భుతంగా నిలబడగలరు. అద్భుతమైన పోరాట పటిమను చూపించగలరు. వైజ్ఞానిక శక్తిని చూపించగలరు. ఆధ్యాత్మిక శక్తిని చూపించగలరు. గొప్ప ఆర్థిక శక్తిగా మారగలరు. కాబట్టి ఈ హిందువులు విడదీయాలి అనేటువంటి ఒక విదేశీ కుట్రలో భాగంగా ఇవాళ ఎర్రన్నలు, రాహుల్ గాంధీలు అందరూ మాట్లాడుతున్నారు. ఇది ప్రతి హిందువు కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడి పోరాడి ఎదిరించాల్సినటువంటి సమయం.